హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. ఫేజ్ 3కి అయితే ఫేజ్ 3లో మేమైతే లాకర్ తీసుకునేసి ఫ్రెష్ అప్ అయ్యాం. ఇక్కడ తిరుమలలో ఇప్పుడే తులసినుకులు అయితే పడ్డాయి అన్నమాట. కొంచెం రోడ్స్ కూడా అంతా వెట్ అయ్యాయి, సో కేర్ఫుల్గా నడుచుకోవాలి. సో సమయం అయితే ఇప్పుడు దాదాపు 5 గంటలు అయితే కావస్తుంది. ఇప్పుడే దర్శనానికి బయలుదేరాం. ఇంకా క్యూలోకి వెళ్ళడానికి కూడా చాలా సమయం అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు తిరుమలలో ఎంత రద్దీగా ఉంటుందో. నేను చెప్పేది ఏంటంటే వెంగమాంబ సత్రంలో అక్కడ లభించేటువంటి లైక్ టేస్టీ అండ్ సేఫ్టీ ఉంటుంది మనకు. వాళ్ళు చాలా క్వాలిటీతో మెయింటైన్ చేస్తారు ఫుడ్. అక్కడ భోజనం చేయడమే బెస్ట్. ఇక్కడ ఎప్పుడుదో అయితే ఎలాంటి టోకెన్స్ అయితే దొరకలేదన్నమాట ఈరోజు. లైక్ చాలామంది భక్తాదులతో కలిసి అడిగాము, మీకు టోకెన్స్ దొరికాయి, ఎప్పుడు వచ్చారనేసి. వాళ్ళు ఒకరోజు కిందనే లైక్ తిరుపతిలో స్పెండ్ చేసి టోకెన్స్ తీసుకున్నారనమాట. అది కూడా 6 గంటల నుంచి 9 గంటల వరకు టోకెన్స్ ఇస్తారు, లిమిటెడ్ ఉంటాయి. అవి అయిపోయాక ఇంకా అంతే, జస్ట్ సర్వదర్శనం అనమాట. సో ఎలా అయినా కూడా ఈ టోకెన్కి సర్వదర్శనం మామూలుగా డిఫరెన్స్ ఏంటంటే, టోకెన్ ఉంటే వాళ్ళకి ఒక టైం స్లాట్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి ఒక 2-3 అవర్స్లో దర్శనం అయితే అయిపోతుంది అనమాట. లేదు డైరెక్ట్ సర్వదర్శనం అనుకోండి, ఒక 10 అవర్స్ అలా అవుతుంది దర్శనానికి. ఇద్దరికి కూడా ఒక ఫ్రీ లడ్డు అయితే ఉంటుంది. సర్వదర్శనంకి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ మనం అక్కడ ఒక ఫోటో తీసుకునేసి ఒక గుర్తుగా ఫ్రెష్ అయ్యాం వెళ్ళాను. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం, తర్వాత మంచి దర్శనానికి అయితే వెళ్దాం. సర్వదర్శనం చాలా రద్దీ అయితే ఉంది తిరుమలలో. చాలా మంది భక్తాదులు చెప్పిన ప్రకారం 10 గంటలకు పైగా కూడా అవ్వచ్చు దర్శనానికి. చూద్దాం ఎంతసేపులో దర్శనం అవుతుంది అనేసి. మొదటిగా మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే కంటే ముందుగా వరాహ స్వామిని దర్శించుకోవాలన్నమాట. సో ఆయన దగ్గర మనకు ఏదైతే కోరికలు ఉన్నాయో అన్నీ కూడా వరాహ స్వామి దగ్గర చెప్పుకోవాలి. తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే అవ్వాలి. మార్నింగ్ మొదలైనప్పటి నుంచి కూడా లైక్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయలేదు. సో ఇప్పుడు లైట్గా వెంగమాంబ ఆశ్రమంలో తినేసి అన్నసత్రంలో తర్వాత వరాహస్వామిని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాం. నేను మండే ఆఫీస్కి వెళ్ళాలనేసి బస్ కూడా బుక్ చేసుకొని ఉంటాను అనమాట మా ఊరు నుంచి. అది కూడా క్యాన్సిల్ చేసి దర్శనం 10 అవర్స్ అబౌట్ 10 అవర్స్ అవుతుంది అని తెలుసుకున్న తర్వాత మండే లీవ్ కూడా పెట్టేసి ఆఫీస్కి. ఇంకా పర్మిషన్ రిక్వెస్ట్ కూడా అంటే అప్రూవల్ రాలేదు కానీ లీవ్ అయితే పెట్టేశాను. ఎలా ఉంటుంది బట్ ఎనీవేస్ మనం తిరుపతికి వచ్చామంటే చాలా ప్రశాంతతగా దేవుడి దర్శనం చేసుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టు కూడా మనం దాన్ని తెచ్చుకోవడానికి చాలా మంచిగా ఉండబోతుంది. ఈ వ్లాగ్ అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షాపింగ్ కాంప్లెక్స్ దాటుకున్న తర్వాత ఇలానే స్ట్రైట్గా వస్తే మనకు అన్నప్రసాదం సెంటర్ అయితే ఉంటుంది. వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్. అన్నసత్రానికి అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడ చాలా వరకు బయటే లైక్ ప్రసాదం అయితే పెడుతున్నారు. నేను మోస్ట్లీ సత్రంలో ఉంటుంది అనుకున్నా, చూడాలి. వెంగమాంబ ఆశ్రమానికి ఇక్కడ సారంగి హోటల్ చూసారు కదా, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడే అన్నప్రసాదం సెంటర్ అయితే ఉంటుంది. ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. డెఫినెట్లీ నేను నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి మంచి వ్యూస్ అండ్ మంచి స్టోరీ టెల్లింగ్ ఫన్ వేలో కూడా తీయడానికి ప్రయత్నిస్తున్నాను.
వెంగమాంబ అన్న సత్రానికి అయితే చేరుకున్నాం. గోవింద గోవింద. చూసుకోవచ్చు మీరు, మాతృమూర్తి శ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, తిరుమల తిరుపతి దేవస్థానం. తీసా ప్రీవియస్గా తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ భోజనం చేయడం జరిగింది. మీకు అప్పుడు కూడా నేను నా ఇన్స్టా స్టోరీలో మెన్షన్ చేశా, లైక్ అమృతంలో ఉంటుంది ఇక్కడ భోజనం, ప్రసాదం అన్న ప్రసాదం అనేసి. నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకోసమే ఇక్కడికి వచ్చాను. అందరూ కంపార్ట్మెంట్లో ఉంటారు, అందుకోసమే ఇక్కడ వెంగమాంబ సత్రంలో అంతగా క్యూ అయితే లేదనమాట. లేదంటే ఇదంతా భోజనం అయితే ఒక అమృతంలో ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలా సార్లు చెప్పా ఈ మాట, మరి చెప్తున్నా, ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట. అరిటాకులన్నీ కూడా చూసుకోవచ్చు. మంచి ఆకులు మాత్రమే మనకి భోజనానికి అయితే అందిస్తారు అనమాట. వెంగమాంబ సత్రంలోకి అయితే చేరుకున్నాం. ఎందుకంటే మా అమ్మ పొద్దున్న నుంచి తినలేదు. ఎక్కడో ఇక్కడ రోడ్డు పక్కన దద్దోజనం మీద పెడుతుంటే తిందామంటే నాకు ఆ దద్దోజనం ఇష్టం లేదనమాట. ఈ వెంగమాంబ సత్రంలో చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. ఆ భోజనం నాకు చాలా ఇష్టం. అందుకోసమే నేను వద్దన్నాను. ఇంకా మా అమ్మ కూడా తినలేదు. అందుకోసమే మా అమ్మ ఇప్పుడు వెంగమాంబ ఆశ్రమంకి రాగానే కొంచెం ఫేస్లో గ్లో కానీ ఆ స్మైల్ కానీ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే తిందాం, ప్రసాదం తీసుకున్న తర్వాత ఫొటోస్ కానీ రిమైనింగ్ ఏదైనా చూద్దాం. ఫేవరెట్ ఇక్కడ కూర్చుందామా, చాలా ఫేవరెట్. మార్నింగ్ నుంచి ఏం తినుకోకుండా ఆకలితో ఉందన్నమాట మా అమ్మ. ఇప్పుడే వెంగమాంబ సత్రంలో భోజనం చేసాం. ఎలా అనిపించిందో అడిగి తెలుసుకున్నాం. మా వెంగమాంబ అన్న సత్రంలో భోజనం చేసాం కదా, ఎలా అనిపించింది? పొద్దుటి ఏమీ తినలేదు, మంచి ఆకలి మీద ఉన్నాము. బాగుంటే మంచి టేస్టీగానే ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వెళ్తున్నాం? వరాహస్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా వరాహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాం, సర్వదర్శనం ద్వారా.